హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లో చాలా బోర్గా ఉంది, అందుకే ఒక కొత్త రెసిపీ ట్రై చేద్దామని కేఎఫ్సి చికెన్ ట్రై చేసాం ఇంట్లో. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సారీ, నా ఛానల్ కాదు, మా అక్క ఛానల్. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దామా? ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో వాటర్ వేసి అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆ బౌల్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసి దాంట్లో మనకి చికెన్కి సరిపడేంత కారం, సాల్ట్, బ్లాక్ పెప్పర్ పౌడర్, ఇంకా కర్డ్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా దాన్ని కలుపుకుని మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. మంచిగా కలుపుకున్న చికెన్ని ఒక 4 అవర్స్ లేదంటే ఒక ఓవర్ నైట్ ఉంచేసిన మనకి చికెన్ బాగా కుక్ అయ్యి మంచి టేస్ట్ అనేది మనకు వస్తుంది. తర్వాత మనకి కేఎఫ్సి అంటే గుర్తొచ్చేది ఏంటి? దానిపైన ఆ క్రిస్పీనెస్. దానికోసం మనం ఇప్పుడు ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్పు మైదా వేసి అండ్ దాంట్లో 1/2 కప్ కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకుని అండ్ దానికి సరిపడా కారం, సాల్ట్, బ్లాక్ పెప్పర్ పౌడర్ అవన్నీ వేసి దాన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ మీ దగ్గర ఉంటే పెరి పెరి పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ప్యాన్ పెట్టి అండ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. మేమైతే కొంచెమే యాడ్ చేసుకున్నాం. తర్వాత ఒక బౌల్ తీసుకుని ఒక 2 ఎగ్స్ తీసుకుని ఆ 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకుని మంచిగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కూల్ వాటర్ అండ్ కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకోవాలి. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఆ ఎగ్లో బాగా ముంచి తర్వాత ఆ ముంచిన చికెన్ని తీసి మనం కలిపి పెట్టుకున్న ఆ కోటింగ్ కోసం కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పిండిలో దాన్ని బాగా డిప్ చేయాలన్నమాట. ఆ చికెన్కి పిండి బాగా పట్టేలా చేత్తో కొంచెం ప్రెస్ చేసుకోండి. అలా డిప్ చేసుకున్నాక పైన లేయర్స్ చూసారా ఎంత బాగా వచ్చాయో? ఇప్పుడు ఈ చికెన్ని మనం పెట్టుకున్న కూల్ వాటర్లో పెట్టాలి. కూల్ వాటర్లో పెట్టి మళ్ళీ వెంటనే తీసేసి మళ్ళీ మనం పెట్టుకున్న ఆ పిండిలో మళ్ళీ గట్టిగా డిప్ చేసి కొంచెం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన చికెన్ని అలా మంచిగా వచ్చిన లేయర్స్ చూసారా? ఆ లేయర్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. సేమ్ మన కేఎఫ్సీలో వెళ్ళి కొనుక్కొని తినేలా అక్కడ ఉన్న పైన కోటింగ్ ఎలా ఉంటుందో మనం ఇంట్లో చేసుకున్న కోటింగ్ కూడా సేమ్ అలానే ఉంటుంది. తర్వాత ఆ చికెన్ని ఆయిల్లో వేయాలి. స్టవ్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత మనం చేసుకున్న చికెన్ని ప్యాన్లో ఎంతైతే సరిపోతుందో అంత చికెన్ని వేసేయండి. ఒకవేళ మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే కలర్ వస్తుంది, కానీ లోపల మాత్రం కుక్ అవ్వకుండా అలా పచ్చి పచ్చిగానే ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బెటర్. తర్వాత ఆ చికెన్ని ఒక 15 to 20 మినిట్స్ అంటే ఆ చికెన్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా? చికెన్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ చికెన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, మన కేఎఫ్సి చికెన్ రెడీ. ఇప్పుడు ఈ వేడివేడి చికెన్ని మంచిగా ఆ మైన్యూస్ ఇంకా టమాటా సాస్లో ముంచుకొని అలా టేస్ట్ చేస్తే అదిరిపోయింది అనుకోండి. ఇంకా పిల్లలకి మనం ఇది పెడితే ఇంకా వాళ్ళు కేఎఫ్సీకి తీసుకువెళ్ళండి అనరు, మనల్ని ఇంట్లో చేయండి అంటారు. సో ఇలా మంచిగా ట్రై చేసుకోండి, ఇంట్లో చాలా బాగా వస్తుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.